హే హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు ఏంటి ఇలా రెడీ అయ్యాలనుకుంటున్నారా? సో నాకు ముస్లిమ్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టము, ఎందుకో తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు అయితే ముస్లిం స్టైల్లో కీర్ కుర్మా చేయబోతున్నాను. ఇది ఈద్ స్పెషల్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఐ లవ్ ద ట్రెడిషన్ ఆఫ్ ముస్లిమ్స్. ఇట్స్ టూ గుడ్ కదా, ఐ లవ్ ఇట్. ముస్లిమ్స్ ప్రిపేర్ చేసే ఫుడ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ దట్. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ అయితే థిక్ మిల్క్ తీసుకున్నాం అండి, 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాము. సో వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే డ్రై డేట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా, చిరంజీ కూడా యాడ్ చేసుకున్నాను అండి. చిరంజీ తప్ప మిగతా అన్ని నైటే నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో నైట్ అంతా సోక్ చేసుకుని పెట్టుకోవాలి. సో మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికీ ఇవి బాగుంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి గీలో. సో అదే గీలో సేమియా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పాలు ఆల్రెడీ మరిగిపోయాకనే దాంట్లోని యాలక్కాయల పౌడర్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకున్నాను. సో ఇలా బాయిల్ అవుతున్న దాంట్లోనే సేమియా యాడ్ చేసుకుని ఒక 1 minute బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ బాయిల్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది, బాగోదు. సో మిక్స్ చేసుకొని దాంట్లోనే షుగర్ యాడ్ చేసుకుందాము. మీరు ఎంతైతే క్వాంటిటీ మిల్క్ తీసుకుంటే దానికి సరిపడగా షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవడమే. తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకుందామండి. చూసారా ఎంత బ్రౌన్ కలర్లో వచ్చాయో, అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మరిగిన తర్వాత దించేసుకుందాము, అయిపోయినట్టే. ఫైనల్లీ షేర్ కుర్మా అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టం నాకు ఇదైతే. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అది మర్చిపోవద్దు. అండ్ డూ సపోర్ట్ మీ ప్లీజ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.